హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సాహస్ టీవీ. ఖమ్మంలో చాలా మెస్సులు చూస్తుంటాం, కానీ నాన్ వెజ్కి ఎక్కువగా పేరు పొందిన మన భవానీ మెస్కి మనం ఇప్పుడు వచ్చేసాం. భవానీ మెస్లో నాన్ వెజ్ మాత్రమే దొరుకుతుంది. నాన్ వెజ్ ఫుడ్స్ ఏమేమి ఉన్నాయో భవానీ మెస్లోకి వెళ్ళి చూద్దాం రండి. ప్రస్తుతం మనం భవానీ మెస్లో ఉన్నాం. భవానీ మెస్లో యజమానితో మాట్లాడదాం. ఇక్కడ నాన్ వెజ్ ఎందుకని ఫేమస్ అయింది, ఏంటి అని యజమానితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇక్కడ నాన్ వెజ్ స్పెషల్ ఏంటి సార్, ఎందుకని ఇంత ఫేమస్ అయింది ఇక్కడ హోటల్? ఇక్కడ ఏంటంటే వంట ఇంట్లో వాళ్ళు తయారు చేయడం మేమే, నేను మా మిస్సెస్. అందులో మళ్ళీ కట్టెలు పోయి ఈ మాల్ మసాలాలు అల్లం గిట్ట అన్ని రోట్లో దంచేస్తాం. దానివల్ల ఇంట్లో భోజనం కంటే బాగుంటుంది మా దగ్గర. దానివల్ల ఇష్టపడతా అంటూ అన్ని రకాలుగా సేల్ అవుతా అంటే మేము కూడా అన్ని లిమిటెడ్గా వండుతుంటాం. అన్ని 5 కేజెస్. నాన్ వెజ్ స్పెషల్ ఏమేమి ఉన్నాయి సార్ మీ దగ్గర? నాటుకోడి, ప్రాన్స్ ఫ్రై, చికెన్ ఫ్రై, తలకాయ మాంసం, మటన్, చేప ఐటమ్స్. ఎందుకని సార్ కస్టమర్లు మీ దగ్గరికి ఎక్కువ ఇష్టపడుతున్నారు? ఎందుకని, దాని సీక్రెట్ ఏంటి మాకు తెలవాలి అని. సీక్రెట్ ఏం లేదు, ఇక మన ఏంటంటే న్యాచురల్ ఫుడ్. మనం షాప్లలో ఏం తీసుకురాం, పౌడర్లు గిట్ట న్యాచురల్గా దాన్ని చేయడం అన్ని ఎప్పుడెప్పుడు ఆర్డర్లు ఉంటారుగా, వాళ్ళే తయారు చేస్తూ ఉంటారు. మా వాళ్ళు వాళ్ళతో తయారు చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి తిన్నోళ్ళు బాగుంటే వస్తూ ఉంటారు కదా, దాన్ని బట్టి. అందులో కట్టెలు పోయి ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. పల్లెటూరులో ఇదివరకు టేస్ట్ ఎట్టుండదు. నాటుకోడి తింటా అంటే ముఖ్యమంత్రి చీడి కాలేదు కదా, ఇక్కడ కూడా అంతే ఉంటాయి. మీరు మసాలాలు బయట నుంచి తెప్పిస్తారా లేక ఇంట్లోనా? ఓన్ తయారు. ఏమేమి యూజ్ చేస్తారు సార్ మసాలాలు? ఈ మసాలాలు అల్లం వెల్లిపాయలు మెయిన్, తర్వాత ధనియాల పొడి, దాల్చినకి ఇవన్నీ వేస్తాం. ఎప్పుడెప్పుడే దంచుతాం వేస్తాం. కస్టమర్స్ ఎక్కువ ఇష్టపడే నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా ఉందా సార్? ఫ్రాన్స్, నాటుకోడి, చేప కూడా 5 కేజీలు 6 కేజీలు వేస్తా ఉంటాం. ఈ కేజీ 2 కేజీలు అట్లా తిన్నాం. ముక్క కూడా బాగుంటుంది, వాళ్ళు ఇష్టపడతాం. దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఏమి ఇష్టపడతారు సార్? అన్ని రకాలు బాగుంటాయి కదా, అన్నీ బాగుంటాయి. ఇదే అదే అన్నీ బాగుంటాయి. అన్నీ మొదలు నాటుకోడి అయిపోద్ది, దాని తర్వాత ఇక ఫ్రాన్స్. ఇప్పుడు అయిపోయిందంటే మళ్ళీ మిగతా ఉంటాయి కదా, ఈ సేల్ అవుతుంది. మీరు ఈ బిజినెస్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఈ బిజినెస్లోనే ఎందుకు ఉండాలని అనుకున్నారు? భవానీ మెస్ పెట్టడానికి సీక్రెట్ ఏంటి? భవానీ మెస్ పెట్టడానికి సీక్రెట్ ఏమున్నది, ఏం లేదు. కానీ బోనకల్ మాది అసలు. బోనకల్ సినిమా ఫీల్డ్ మాది అసలు. బోనకల్కి ఇప్పుడు ఉన్న లోకల్ ఉన్న భవానీ మెస్ వాళ్ళు లోకల్ వాళ్ళు ఖమ్మం వచ్చారు. వాళ్ళ హోటల్ ఎవరికి అడిగితే ఇవ్వట్లేదు. బాబాయ్ని నడుపుకుంటా బాబాయ్ అంటే తీసుకురా బిడ్డ అన్నాడు. ఆ విధంగా ఈ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది. ఈ ఆ సత్యనారాయణ గిట్ట కూడా ఉండి ఈ ఫీల్డ్లోకి వచ్చినావు కదన్నా, నువ్వు సినిమాలకు అటు ఇటు ఏం పోవు, ఇదే నీకు ఇక సరిపోద్ది అన్నాడు. అన్నట్టు ఇదే మాకు ఇక అన్నం పెడతాను. మాకు వేరే వ్యాపారాలు లేవు, వేరే ఏం లేదు. ఇదే దీని మీదనే. మీరు నాటుకోళ్ళు ఎక్కడి నుంచి, మా నాటుకోరి పులుసు బాగా పోయిద్దని చెప్పారు కదా, ఎక్కడి నుంచి తీసుకొస్తారు నాటుకోళ్ళు ఏంటి? నాకు ఇళ్ళలో ఎక్కువ వస్తాయమ్మా. 2 మనుషులు ఉంటారు, వాళ్ళే పట్టుకొస్తా ఉంటారు.
వాళ్ళని మనం చూసుకుంటా ఉంటాం, వాళ్ళే పట్టుకొస్తా ఉంటారు. అయ్యే ఈ కొన్ని మన ఫామ్లు ఉంటాయి, ఆ ఫామ్లే అసలే కాదు మన దగ్గర, న్యాచురల్ ఇళ్ళ లేకపోలే ఇక, కాబట్టి మనది ఇక పోతాం. కస్టమర్స్ అందరూ ఇక్కడికే రావాలని అనుకుంటున్నారు, ఎందుకని? వాళ్ళకు నచ్చుద్ది మనం వండే ఐటమ్స్ బట్టి. కట్టెల పొయ్యి, దాన్ని బాయిల్ అయ్యేసేపు ఆ గ్రేవ్తో, అసలు ఇంకో విషయం చెప్పాలంటే నాటుకోడి ముక్క కంటే నా దగ్గర గ్రేవ్ తోటే ఎక్కువ తింటారు. ఇప్పుడు ప్లేట్ ఇచ్చినాక గ్రేవ్ అంటారు. గ్రేవ్ తోటే, ఎందుకంటే గ్రేవ్ ఎక్కువ గంట సేపు ఉడుకుద్ది. ఈ అల్లం వెల్లిపాయలు కానీ ఉల్లిగడ్డ కానీ అది ఒక గ్రేవ్గా దిగుద్ది అన్నట్టు. అది అసలు మామూలు టేస్ట్ ఉండదు. దాన్నే గ్రేవ్ తీసుకుని ఇంకొక కప్పు తీసుకుని అంటారు. ఇప్పుడు అందులో న్యాచురల్ కోళ్ళు, న్యాచురల్గా అల్లం వెల్లిపాయలు దంచేస్తా. కట్టెల పొయ్యి, అది ఉడికినంతసేపు అది కట్టెల మీద ఉడుకుతూ ఉంటుంది. గ్యాస్, కుక్కర్లు అవి సిస్టమ్ లేదు. దానివల్లనే కస్టమర్లు వస్తూ ఉంటారు. వచ్చిన కస్టమర్లు కూడా మేము ఏంటంటే 3 కేజీలు వేస్తూ ఉంటాం రైస్. ఎప్పుడు చూసినా గిన్నె దిగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా వేడి అన్నం కాబట్టి ఫుల్ సాటిస్ఫైడ్. చూస్తున్నారు కదా, భవానీ మెస్లో అన్ని ఐటమ్స్ కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. నాన్ వెజ్ ఐటమ్స్, మసాలాలు వచ్చేసి అన్ని రోట్లో దంచేస్తున్నారంట. దానివల్ల మనకి ఎసిడిటీ ఐటమ్స్ ఏమీ రావు. ఎసిడిటీ వంటివి ఎలాంటివి మనకి రావు. కాబట్టి ఖచ్చితంగా భవానీ మెస్ని విజిట్ చేయండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సాహస్ టీవీ. నేను మీ జ్యోతి.